Hello people, good morning, good afternoon and good evening. Welcome back to our channel, The Indian Kitchen. ఈరోజు మనం వెజ్ పులావ్ విత్ పన్నీర్ కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా ఇలా పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము. మరి చిన్న చిన్నవి అయితే చిదిరిపోతాయి, కొంచెం పెద్ద సైజువే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి పన్నీర్ అండ్ 1 కప్ కర్డ్ అంటే ఒక 5 టేబుల్ స్పూన్స్ పెరుగుని, 3 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకుందాం. పన్నీర్ మ్యారినేట్ అయ్యేలోపు మనం పులావ్ రెడీ చేసేసుకుందాము. ఇలా ఒక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకొని పులావ్ దినుసులన్నీ యాడ్ చేసేసుకొని ఒక 1 ఆనియన్ కట్ చేసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేయించేసుకుందాం లైట్గా. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 3 తరిగిన పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాము. అండ్ 1 క్యారెట్ అండ్ 2 బంగాళదుంపలు. వెజిటబుల్స్ మీకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు పులావ్లోకి. నేనైతే ఈ 2 వెజిటబుల్స్ తీసుకున్న, క్యారెట్ అండ్ బంగాళదుంప. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను నేను లైట్గా. అండ్ ఇలా వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిపోయాక వాటర్ యాడ్ చేసుకుందాము. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, సో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిలింగ్కి వచ్చాక మనం తీసుకున్న రైస్ యాడ్ చేసేసుకున్నాము. రైస్ యాడ్ చేసేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. పులావ్ రెడీ అయిపోయేలోపు మనం పన్నీర్ ఎలా చేయాలో చూసుకున్నాము. ఇప్పుడు పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వేడయ్యాక ఇలాగ కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. పన్నీర్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. దీనికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు, ఎందుకంటే మన మసాలాస్ అన్నీ ఫస్ట్ మ్యారినేషన్లోనే వేసేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ పన్నీర్ని సాఫ్ట్గా అయ్యేలా కుక్ చేసుకుందాము. ఈ పన్నీర్ సాఫ్ట్గా కుక్ అయ్యేలోపు మనం ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందాము. చిన్న మిక్సీ గిన్నెలోకి ఒక 7 జీడిపప్పు, బాదం పప్పు, ఒక 4 లవంగాలు, ఒక 2 చిన్న చెక్క, 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్నాము. ఇదిగో ఇలా పౌడర్. కావాలంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవచ్చు. ఇలా పన్నీర్ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాక మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలానే కుక్ చేద్దాము మీడియం ఫ్లేమ్ పైన. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం. ఆ వాటర్ మంచిగా బాయిల్ అయిపోయాక ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి చేతితో మంచిగా స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాము. అండ్ నాకు కొంచెం టేస్ట్ చూస్తే ఘాటు కొంచెం తక్కువైనట్టు అనిపించింది, అందుకని కొంచెం లాస్ట్లో నేను
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో పన్నీర్ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. కుకింగ్ టైం కూడా చాలా తక్కువ, మ్యాక్స్ ఒక 20 minutesలో అయిపోతుంది మీరు ముందు ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము పన్నీర్ కర్రీని. ఈ పన్నీర్ కర్రీ అయిపోయేలోపు మన పులావ్ కూడా రెడీ అయిపోతుంది, వెజిటేబుల్ పులావ్. చూడండి ఇలా ఎంత మంచిగా పొడి పొడిగా వచ్చిందో రైస్. ఇప్పుడు మనం రైస్ని కూడా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇదిగోండి ఇలా వెజిటేబుల్ పులావ్తో పన్నీర్ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.